మన బాడీలో 70% వాటరే ఉంటుంది. బ్లడ్, డైజెషన్, బాడీ టెంపరేచర్, టాక్సిన్స్ ఇవన్నీ కూడా వాటర్ కంట్రోల్ చేస్తుంది. కొంచెం డీహైడ్రేట్ అయినా తల తిరగటం, అలసట, విజన్ తగ్గటం ఇలాంటివి నోటీస్ చేస్తాం. యావరేజ్గా ఒక అడల్ట్ రోజుకి 2.5 to 3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. ఇంకా అథెంటిక్గా మీరు వాటర్ ఇంటేక్ తీసుకోవాలి అంటే మీ వెయిట్కి తగినట్టుగా డెసిమల్ ఆఫ్ యువర్ బాడీ వెయిట్ -2 చేసి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 kg ఉన్నా, సో దట్ 50/10 = 5 -2 = 3. ప్రతిరోజు నేను 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. అలా మీ బాడీ వెయిట్కి సరిపడా క్యాలిక్యులేట్ చేసి తీసుకోండి. అదే ఒకవేళ మీకు చెమటలు ఎక్కువ పడుతున్నాయి, ఎండలో బయటకు వెళ్తున్నారు, వేసవి కాలం, ఇలాంటప్పుడు వాటర్ ఇంటేక్ అవసరం మరింత ఉంటుంది. బాడీ డీహైడ్రేట్ అయితే నోరు పొడిబారటం, యూరిన్ డార్క్ ఎల్లో కలర్లో రావటం, స్కిన్ డ్రైగా అనిపించడం, అలసట, తల తిరగటం, తలనొప్పి ఇలాంటివి నోటీస్ చేస్తాము. వాటర్ని చిన్న చిన్న గుటకలుగా రోజంతా తీసుకుంటూ ఉండండి. ప్రతిరోజు డైట్లో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. లైక్ కీరా, వాటర్ మెలన్, ఆరెంజ్, బటర్ మిల్క్ ఇవన్నీ కూడా బాడీని హైడ్రేటింగ్గా ఉంచుతాయి. మరిన్ని హెల్త్ అండ్ న్యూట్రిషన్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ద ఛానల్. సైనింగ్ ఆఫ్ కావ్య, న్యూట్రిషన్ అడ్వైజర్ ఫ్రమ్ ద వెల్సన్స్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ.